దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా అరైవ్ అలైవ్ అనే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 13 నుంచి 24 వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో మొదటి రోజు జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సదస్సులో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డ్రైవర్లకు ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ఈ మహత్తర కార్యక్రమం ఈ అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం కేవలం ఒక నినాదం కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలను నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని, ప్రతి ఒక్క వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలని, వారి కుటుంబ సభ్యుల ఆస్తిని తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రోడ్డు ప్రమాద సంఘటనలో బాధితుల బాధలను మరియు మరణం సంభవించిన వారి కుటుంబ సభ్యుల బాధలను స్వయంగా తెలియజేశారని, అలాంటి పరిస్థితి మరొక కుటుంబంలో జరగకుండా మనందరం రహదారి భద్రతా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్ మరియు రాంగ్ దిశలో డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని ఎస్పీ సూచించారు. ప్రజలకు, వాహనదారులకు, డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని ప్రమాణం చేస్తూ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మెగా కాంతి, ఆర్థో డాక్టర్ ప్రసాద్ శెట్టి, ప్రభుత్వ మార్చురీ డాక్టర్ తౌసిఫ్, ఎక్లాస్పూర్, జాజాపూర్ సర్పంచులు, ఆర్టీఏ మెంబర్ సోషల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా వాహనం నడపాలని, తద్వారా నా జీవితాన్ని మరియు నా తోటివారి జీవితాన్ని రక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా వీళ్ళంతా కూడా నారాయణపేట టౌన్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నారు. బయట వాళ్ళు ఎవరైనా మీకు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడ్డ వాళ్ళంటే వచ్చి ఫోన్ మాట్లాడుతూ వచ్చి యాక్సిడెంట్ చేసి పెట్టాడు. మేము నాడు ఇలా ఖాళీ అన్నారు. చూడాల ఖాళీ వెళ్ళి మేము నాడు వేసుకోవడానికి ఇలా కలపాలి ఆడిపించాము. మాకు ఆ బాబా వచ్చి మాకు చాలా ఇబ్బంది లేదు సార్. మాట్లాడాలి చెప్పండి ఏం జరిగింది. మా ఆయన మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది సార్. మా ఆయన శనివారం రోజు మీటింగ్ అయింది. సండే రోజు ఊర్లో బీచ్కి లోపలికి వెళ్ళి చెట్లు తీసుకోతాము నాటని కానీ వెళ్ళండి సార్. వెళ్తే మా అన్న దీపో బస్సు గుండికల్ యానంది బస్సు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అక్కడనే మా ఆయన చనిపోయింది సార్. చనిపోతే ఇప్పటి వరకు మేము అసలు బతకలేక ఇది కాలేక అన్నట్లో ఉన్నాం సార్. మేము నాకు 2 ఆడపిల్లలు, మా మమ్మీ వాళ్ళు 3 ఉన్నారు సార్. మమ్మల్ని ఎవరు లేకనే లేదు అసలు. ఇప్పుడు పొలం పని చేసుకోవాలంటే మా ఇంట్లో మగ పిల్లగాడు లేదు. మా కష్టం మేము చేసుకోవాలి సార్. చేయకపోతే ఇంటికి వచ్చి తాగి పట్టుకోండి సార్. మీ ఆడపిల్లలు, మీ ఇంట్లో మీ కుటుంబం, మీ పిల్లలు, మీ పిల్లలు అందరినీ సేమంగా చూసుకోండి. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. కానీ ఇట్లా మనం పోతుంటే కూడా పక్కలో వచ్చి కూడా మనల్ని గుద్దిపోయే అవకాశం ఉంది. మనము ఆగకుండా కూడా మనల్ని గుద్దిపోతారు సార్. మా ఆయన బస్సు యాక్సిడెంట్లో ఇట్లా పడగానే ప్రాణం పోయింది. కానీ మేము ఎట్లా బతకాలి? మాకు మగ పిల్లలు లేరు సార్. మేము
కానీ మా పరిస్థితులు చెప్పుకోలేనంత ఒకరోజు సెల్ఫీ తీసుకొని అందరూ కూడా ఒక చిన్న విషయం ఇప్పటికి మాట్లాడిన నలుగురు మనుషులు కూడా ఒకటే ఒక మాట మాట్లాడారు. దానికి సంబంధించి ఏంటంటే యాక్సిడెంట్ కాగానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టున్నారు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టున్నారు. కొంతమంది ఏంటంటే శవం ఇట్లా ఉంటుంది, ఇట్లా తీసి ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది చూసారా, ఎంత బాగా అయిందో చూసారా అని పెట్టారు. కానీ ఆ మనిషిని లేపడానికి కానీ హాస్పిటల్ పంపించడానికి కానీ అక్కడికి ఎవరో ఒక కానిస్టేబుల్, మీకు అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్కి ఎక్కడ దూరంలో యాక్సిడెంట్ అవుతుంది, పోతే ఆన్ ద స్పాట్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ పోతారు, వాళ్ళిద్దరికి బాడీ లేవదు. పట్టండి అంటే పట్టరు. ఆటో డ్రైవర్లకు కూడా చెప్తున్నా చాలా మంది, ముఖ్యంగా ఆపరా బాబు అంటే ఏం పోదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని, గుడ్ సమరిటేరియన్ అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని కాపాడడంలో సహాయం చేస్తారో వారిని మేము మీకు పక్కన ఎవరైనా వ్యక్తులు కానీ పోలీసు వారు కానీ ఫలానా వ్యక్తి బాగా సహాయం చేసిందని నివేదిస్తే జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కనుక నిర్ధారించినట్లయితే మీకు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గుడ్ సమరిటన్. అదే రకంగా అన్ని జిల్లాలకు గుడ్ సమరిటన్లు కలిపి రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మరియు మీరు ఎక్కడ హాస్పిటల్ తీసుకుపోయినా ఒక 100 చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు వస్తారు, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టరు. దయచేసి సోషల్ మీడియాలో పెట్టండి. మన డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి సార్ అలైవ్ అంటే ఇంగ్లీష్లో మీరు సేఫ్గా రెడ్డి అన్నట్టు, జీవంతో రెడ్డి అన్నట్టు. అంటే దాని వెనక ఏముంది, అన్ని రోజు మా ఇంటికి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మీరు జీవంతో తిరిగి రండి అన్నట్టు ఒక పుకారి. అందుకే ఇది మనం రాష్ట్రం మొత్తం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమైంది, అందరూ చెప్పారు యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడుంటే ఫోటో తీసుకొని వెళ్తారు, కానీ అతన్ని ఇమీడియట్ గోల్డెన్ అవర్ 1 అవర్ అని ఉంటుంది. 1 అవర్ కనుక మనం నియర్ బై హాస్పిటల్కి తెరలిస్తే అతనికి కాలు ఉంటే కాలు మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే జీవిలో కూడా ఆ 1 అవర్లో మనం హాస్పిటల్కు తరలిస్తే డాక్టర్స్ అక్కడ అతనికి ప్రాణరక్ష కూడా చేయగలుగుతారు. ఈ గోల్డెన్ రూల్ అనేది ఉంటుంది. అక్కడ చూస్తే ఎవడో పడున్నాడు అని చూడకండి, ఎవడో తండ్రి పడున్నాడు, ఎవడో భర్త పడున్నాడు. ఈ రోజు నుండి ఎప్పుడు వాహనం నడిపినా మా కులదైవం కానీ ఇంటి వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, హెల్మెట్ లేకుండా బండి మాత్రం అస్సలు తీయను. హెల్మెట్ కొనడానికి ఎంత అవుతుందండి? మహా అంటే 500, 1000, 2000. మంచి కంపెనీ తీసుకోవాలంటే 2000, 3000. ఒకరోజు చిన్న పార్టీ తీసుకుంటే మనకు 2-3 వేలు అయిపోతాయా లేదా? అలాంటి మన కోసం మన తల బాగుండాలి, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన వాళ్ళు అనుకునే వాళ్ళు బాగుండాలని అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది తప్పకుండా పాటించండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది. ఎందుకు వేస్తుంది? మనకు డబ్బులు పుంజుకోవాలన్నా